ఈవిడ ఏం చేయగలుగుతుంది చెప్పండి? శ్రీరెడ్డి గారిలో మాట్లాడగలుగుతుందా? పోనీ మాట్లాడమని ఇస్తే మైక్ ఇస్తే ఈవిడ ఏమంటుంది చెప్పండి? తుత్తు అంటుంది. నేను చెప్తాను. నేను ఐబీ అంటే జగనన్న ప్రవేశపెట్టినటువంటి సిలబస్ కదా, అదే విషయం అందరికి తెలుసు. కానీ ఈరోజు ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ అనేట్టుగా ఉంది వాళ్ళ మద్యం పాలసీ. అంటే ఒక ప్రోగ్రెస్ చూసారా, మద్యం పాలసీ కోసం చెప్పడానికి వచ్చింది ఈవిడ. అసలు మద్యానికి ఉన్న పాలసీనే పక్కన పెట్టేసి మొత్తం వైన్ షాపుల్లో ఉన్న లెక్కర్ని, ఆ లెక్కర్ తయారు చేసే డిస్టిలరీస్ని అన్నిటినీ జగన్ చేతిలో పెట్టుకుని భూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, పవర్ స్టార్ అని, స్పెషల్ స్టేటస్ అని ఇలాంటి నోటుకొచ్చిన పేర్లన్నీ పెట్టి 21 రూపాయికి తయారైపోయే ఒక బాటిల్ని 250 రూపాయలు రేటు చేసి చక్కగా కోవిడ్లో కూడా ప్రజలందరికీ అమ్మి దాదాపు 32,000 మంది చావుకు కారణమైన వైఎస్ఆర్సీపీ పార్టీని వెనకేసుకొస్తుంది లెక్కర్ దీనిలో. అదే శ్రీరెడ్డి అనుకోండి, శ్రీరెడ్డి అయితే అలాంటివి ఎంకరేజ్ చేయపోను. ఈవిడ ఏం చెప్తుంది ఈవిడికే తెలీదు. ఐబీ అంటేనట కోర్స్ అట, ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ అట. ఇంపీరియల్ బ్లూ అనేది మేము ఎప్పుడు తాగేటప్పుడు నేను ఒక 15-16 సంవత్సరాల క్రితం వేసేవాడిని. ఆ వేసేటప్పుడు ఉండేది ఐబీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. అది హెల్త్ కొంచెం డ్యామేజ్ చేయకుండా చీప్ లెక్కర్లాగా లేకుండా ఉంటుంది అది. ఇప్పుడు మళ్ళీ అలాంటి బ్రాండ్స్ని అంటే జనాల ఆరోగ్యానికి దెబ్బ కొట్టకుండా మంచి కంపెనీల్లో తయారు చేసేది. ఏదైనా మందు ఏదైనా దెబ్బ కొడుతుంది, డౌట్ లేదు. కానీ తక్కువ దెబ్బ కొట్టేలాగా, ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్నవాడు ఏం చేసినట్టు మాండండి, అలాంటి కొంచెం తక్కువ ప్రమాదం ఉండేలాగా ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్లను తీసుకొచ్చింది టీడీపీ గవర్నమెంట్. అది తప్పంటే ఇవిడికి భూమ్ స్పెషల్ స్టేటస్ అలాంటి వాళ్ళు అమ్ముకోవడానికి లేదు కదా మరి వైసీపీ వాళ్ళు అని చెప్పుకొస్తుంది. మరి అది చెప్పడం కూడా ఏమైనా ఎఫెక్టివ్ చెప్తుందా? తుత్తు అంటుంది. మరి కోపం రాదండి శ్రీరెడ్డి గారికి? గా పిల్లల్ని మార్చేటువంటి, ఒక ఎంపవర్మెంట్ గా పిల్లల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ఒక ఐబీ సిలబస్ నుంచి పాపా నీకు తెలీదేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఏది ఎడ్యుకేషనల్ వ్యవస్థల్ని. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్స్ ఉండేయమ్మా ప్రతి గ్రామంలో. వీలైన ఎన్ని వీధులు ఉంటే అన్ని వీధులకి కూడా ఎలిమెంటరీ స్కూల్ పెట్టి, ఎలిమెంటరీ స్కూల్ అంటే 5వ తరగతి దాకా చదువుతారు. ఆ పిల్లలు ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళడం ఈజీ వాళ్ళకి. అందుకని గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ప్రతి ఏరియాలో దగ్గరగా ఒక 100 ఇళ్ళు ఉంటే అక్కడ స్కూల్ పెట్టి వాళ్ళు అక్కడ 5వ తరగతి వరకు చదువుకుని 6th క్లాస్కి వెళ్ళేటప్పటికి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకి. అప్పుడు దూరంగా ఉన్న హై స్కూల్కి వెళ్ళగలరు. అలా ఆలోచించి గత ప్రభుత్వాలు చేస్తే జగనన్న వచ్చి ఈ స్కూళ్ళన్నింటినీ రద్దు చేస్తాడు. ఎందుకంటే ఆ స్కూల్లో టీచర్లను అపాయింట్ చేయలేకపోతున్నాడు. టీచర్లు ఏమో రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్లేస్లో కొత్త టీచర్ని అపాయింట్ చేయాలంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే 30 రూపాయల పథకాలు వెళ్ళవు ముందుకి. అందుకని టీచర్లను అపాయింట్ చేయకుండా ఇక్కడున్న 1-6 టీచర్ని హై స్కూల్కి బదిలీ చేసేసి ఇక్కడ 3వ తరగతి నుంచి 4-5 తరగతుల పిల్లల్ని 2-3 కిలోమీటర్లు, కొన్నిసార్లు 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు కూడా హై స్కూల్కి పోమన్నాడు. అమ్మా శ్యామల, నీకు తెలియదేమో, తెలియకుండా నువ్వు వచ్చి తుత్తు అంటున్నావు. ఇప్పుడు ఏదో కొత్త పిచ్చగాడు పొద్దు ఎరగడట. నువ్వు తీరా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వచ్చావు లైమ్లోకి. ఆయన గెలుస్తున్నప్పుడు ఆయన చేసిన పనులు కూడా తెలుసుకోమ్మా ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు వచ్చి ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మళ్ళీ ఈ విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాడు. ఆయన మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నాడు. ఆయన ఎంతమంది టీచర్లకు కావాలో ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆయన స్కూల్స్కి కావాల్సింది ఏం కావాలి అనేది అవన్నీ సేకరించి అన్నీ చేస్తున్నాడు. ఆయన ఇక ఏమీ తెలియకుండా నువ్వు వచ్చి తుత్తు అంటున్నావు. ఇంకా అంటే మద్యం మత్తులో జనాలను ఉంచేసేటువంటి ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ అనేటువంటి మీకు అర్థం ఉంటుంది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఎగ్జాక్ట్ గా. సో అలా ఉండన్నా ఎగ్జాక్ట్ గా. అంటే దీని వల్ల ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ మహిళలకు కూడా ఇబ్బందే. ఇప్పుడు తాగేవాళ్ళు అన్నదమ్ములు తాగుతారుగా, సో తాగిన తర్వాత రకరకాలుగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఇంకా మనకి క్రైమ్స్ రేట్స్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. తాగనప్పుడు ఉండేటువంటి, తాగిన తర్వాత ఉండదు, ఆ విచక్షణ ఉండదు, ఆలోచన ఉండదు. సో టీడీపీ ఎక్కడా కూడా మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో కూడా మద్యాన్ని అమ్ముకోవడానికి వాడాడు అతను. మళ్ళీ ఆ మద్యాన్ని అమ్మడానికి లైన్లో నిలబెట్టడానికి స్కూల్ టీచర్స్ని వైన్ షాపుల ముందు కాపలా పెట్టాడు. ఒక రాక్షసుడు వచ్చి ఒక రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటుందో అలా జరిగింది లాస్ట్ 5 సంవత్సరాలు. మరి ఇవిడికి ఏమైనా తెలుసా తెలీదా? ఇప్పుడు వచ్చి మద్య మత్తులో పెడుతున్నాడంటే రెడ్డి. అక్కడేమో పాపం అలవాటు ఉన్నవాడు ఇంట్లో పుస్తులమ్మన్నా తాగెత్తాడు. ఆ తాగేసేవాడికి కొంచెం తక్కువ రేట్లు ఇవ్వడం మానేసి 21 రూపాయికి బాటిల్ తయారు చేసి దాన్ని 250 రూపాయలకి అమ్మాడు. గతంలో 99 రూపాయల బాటిల్ని ఇప్పుడు 250కి అమ్మాడు. అంత దారుణంగా జనాలు దోచుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసేసి 32,000 మంది చావులకు 32,000 కుటుంబాలు అనాథలుగా మిగిలిపోవడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఈవిడ ఎలా వెనకేసుకొస్తుందో నాకు అర్థం కాలేదు. మళ్ళీ జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి. ఏం ఆలోచించి పెట్టారు మద్యం పాలసీ సార్? అంటే ఇసుక గురించి
పాపం ఆవిడ చక్కగా టీవీల్లో వంట వార్పు కార్యక్రమం, లేదా టీవీలో ఏదైనా చిన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ దాన్ని వీడియో తీసుకుని యూట్యూబ్లో పెట్టుకోవటం, లేదా సీరియల్లో అక్క క్యారెక్టర్ చెల్లి క్యారెక్టర్ యాక్ట్ చేసుకుంటాం. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఒక పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలా చేస్తారండి? అసలు మా శ్రీరెడ్డి గారిని ఎలా తొక్కేశారు? అసలు మీరు ఏం పని అండి ఇది జగన్ గారు? పోనీ ఆవిడ ఏమైనా ఎఫెక్టివ్గా మాట్లాడుతుందంటే మొత్తం మిమ్మల్ని మొత్తం రోడ్డుకి ఇచ్చేస్తుంది కదా. మీరు చేసిన పనులన్నీ, మీరు చేసిన ఏదో పనులన్నీ ఆవిడ నోటంటే బయట పెడుతుంది. చచ్చా మరి దారుణం అండి బాబు.